నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణేమ ప్రళయమ పార్ట్ 167. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళిద్దరి పెళ్లి జరగకుండా చేసి డాడీని పెళ్లి చేసుకుంది. ఊహించని ఈ ట్విస్ట్కి షాక్తో ఆరుకి నోట మాట రాలేదు. అవునారు, కూడా డాడీని ప్రేమించింది. పెద్దమ్మ డాడీని ఎంత పిచ్చిగా ప్రేమిస్తుందో తెలిసి కూడా డాడ్ని ఎలాగైనా దక్కించుకోవాలని స్వార్థంతో వాళ్ళని విడదీసింది. పెద్దమ్మ లైఫ్లో ఒంటరిగా మిగిలిపోయి నరకం అనుభవించడానికి కారణం చేసిన నమ్మక ద్రోహమే. నువ్వు చెప్పేది నిజమా అభి? షాకింగ్గా అడిగింది ఆరు. అవునారు, నీ బర్త్డే రోజే అన్నయ్య డాడ్ని తీసుకెళ్ళాలి అనుకున్నాడు. అదే రోజు పెద్దమ్మను హైదరాబాద్ రప్పించాను అన్నయ్యను ఆపడానికి. అన్నేళ్ల తర్వాత అప్పుడే తను డాడ్కి ఎదురుపడడం. ఆ రోజే ఆవిడ హెల్త్ కండిషన్ ఏంటో తెలిసింది. ఆ రోజే పెద్దమ్మ జీవితం తలకిందులు కావడానికి కారణం మామని తెలిసింది అని ఆ రోజు జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు అభి. ఆ రోజు మహి వాణిని చివరి రోజుల్లో సంతోషంగా ఉండేలా చేయండి అని అభి మహేంద్రను వేడుకొని ఎమోషనల్ అయ్యి వాణిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అప్పటికే మహి ప్రతి మూమెంట్ తెలుసుకోవాలని మహి ఇంట్లో అతను వాడే వస్తువుల్లో జీపీఎస్ ట్రాకర్ స్పీకర్ను శంకర్తో ఫిక్స్ చేయించిన అభి మహి ఫోన్లో ఇంట్లో కార్లు మాట్లాడే ప్రతి మాటలని తన దగ్గరున్న రిసీవర్ ద్వారా వినేవాడు. ఆ రోజు మహేంద్రతో పాటు ఇంటికి చేరుకున్నాక ప్రసాద్ వాళ్ళతో మాట్లాడుతున్న అభికి చెవిలో ఉన్న రిసీవర్లో మహి మాటలు వినపడుతుంటే మహేంద్ర ప్రాబ్లం సాల్వ్ అవ్వడంతో ఇక మహి మాటలు వినాల్సిన అవసరం లేదని ఇంట్లో ఫిక్స్ చేసినవి రిమూవ్ చేయమని చెప్పడానికి శంకర్కి కాల్ చేయబోతుంటే, ఎందుకు ఇలా చేసావు మహి? నా డైరీ వాళ్ళకిందుకిచ్చావు? వాణి వాయిస్ వినపడి కాల్ చేయడం ఆపి అక్కడి నుండి గార్డెన్లోకి వెళ్ళాడు. తమ ఇంట్లో మహి వాణిల మధ్య జరిగే కన్వర్జేషన్ వినపడుతుంటే పూల్ దగ్గర చైర్లో కూర్చొని వింటున్నాడు అభి. ఆ డైరీ ఆయన చదివి నా గురించి ఏమనుకున్నా నేను ఫీల్ అవ్వను, కానీ వైదేహిని అపార్థం చేసుకుంటారు కదా మహి. నా వల్ల నా ఫ్రెండ్ కాపురంలో కలతలు వస్తే నేను తట్టుకోలేను. మమ్మీ ప్లీజ్, నా ఫ్రెండ్ అని తన లైఫ్ గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావే. ఒక్కసారైనా ఆవిడ నిన్ను నా ఫ్రెండ్ అనుకొని నీ గురించి ఆలోచించి ఉంటే ఈరోజు నీ జీవితం ఇలా ఉండేది కాదు మమ్మీ. మహి మాటలకు అవి కనుబొమ్మలు ముడిపడ్డాయి. నీలాంటి ప్యూర్ సోల్కి నమ్మక ద్రోహం ఇలా చేయాలనిపించింది మమ్మీ. నువ్వు ప్రాణంగా ప్రేమించిన డాడీని పెళ్లి చేసుకోవడానికి నీ లైఫ్తో ఆడుకున్న ఆవిడ మీద నీకు కొంచెం కూడా కోపం లేదా మమ్మీ? వాళ్ళిద్దరినీ మమ్మీ విడదీసిందా? అవి షాకింగ్గా వింటున్నాడు. కోపం పెంచుకున్నంత మాత్రాన నా తలరాత మారిపోదు కదా మహి. దాని ప్రేమను అది నిలబెట్టుకుంది. నేనే పిచ్చిదాన్ని. నా ప్రేమను నిలబెట్టుకోలేకపోయాను, జీవితాన్ని నిలబెట్టుకోలేకపోయాను. ఆ దేవుడు నా తలరాత ఇలానే రాస్తే దాన్నెందుకు నిందించాలి మహి? తలరాత కాదు మమ్మీ, ఆవిడగారి చేతులు. మీ ప్రేమ గురించి ఇంట్లో చెప్పి వాళ్ళని మీ ప్రేమ ఒప్పుకోకుండా చేసింది. నువ్వు డాడ్ని పెళ్లి చేసుకుంటే ఆయన చంపేస్తారని నిన్ను భయపెట్టింది. నీకు డాడీ కంటే నీ అమ్మ నాన్నలే ఎక్కువ అని ఆయన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని డాడీకి నీ గురించి బ్యాడ్గా చెప్పి ఆయన నీ దగ్గరికి రాకుండా ఆపేసింది. నీకు బలవంతంగా పెళ్లి జరిగేలా చేసింది. మహి మాటలు విని అభికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. మై గాడ్, ఇంత జరిగిందా అని తలపట్టుకున్నాడు. మహి, నా జీవితం నేనే నాశనం చేసుకున్నాను. ఎవరూ బాధ్యులు కాదు, నా పిచ్చితనంతో భయంతో. నా గురించి నిజం తెలిసాక ఈ మమ్మీ మీద నీ కోపం రాలేదా మహి? పెళ్ళికి ముందే తొందరపడి పెళ్ళయ్యాక భర్తతో విడిపోయి నీకు తండ్రి అని చెప్పుకోవడానికి లేకుండా చేసిన నా మీద నీ కోపంగా లేదా మహి అని అడిగింది కళ్ళ నీళ్లతో బేలగా. మమ్మీ, పెళ్ళికి ముందు తప్పు జరిగింది అంటే డాడ్ దూరం అవుతున్నారనే వేదనతో ఆయన జ్ఞాపకాలతో అయినా బ్రతకాలనే పిచ్చి ప్రేమతోనే కదా. కానీ ఆ తప్పు చేయడానికి దారితీసిన పరిస్థితుల కారణం నీ ఫ్రెండే కదా. డాడ్ నీతో ఉంటే అదంతా జరగకపోయేది. మన లైఫ్ ఇలా ఉండకపోయేది మమ్మీ. బలవంతంగా పెళ్లి చేసుకున్నాం, కానీ ఏమైంది? పెళ్ళైన వెంటనే అతనితో ఉండలేక చావాలి అనుకున్నాం. మామ టైంకి చూడబట్టి బ్రతికాం. ఆ తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసాక నన్ను బ్రతికించడం కోసం నువ్వు బ్రతికావు. అందరి నుండి దూరంగా వచ్చేసావు. ఒంటరిగా కష్టాలు పడి నన్ను పెంచావు. ఇదంతా జరగడానికి కారణం ఎవరు? ఆ వైదేహి గారు కాదా? నీ బెస్ట్ ఫ్రెండ్కి నువ్వు డాడ్ని ఎంత ప్రాణంగా ప్రేమించావో తెలుసు. నీది ఎంత సున్నితమైన మనసో తెలుసు తనకి. డాడ్ లేకపోతే నువ్వు పిచ్చిదని అవుతావని కూడా తెలుసు. అన్నీ తెలిసి ప్రాణంగా ప్రేమించుకున్న మీ ఇద్దరిని నమ్మక ద్రోహంతో విడగొట్టి తను డాడ్ను పెళ్లి చేసుకుంది. వాళ్ళ పెళ్లి తర్వాత నీకు తన నిజస్వరూపం అర్థమైనా
డాడ్కి చెప్పకుండా ఉండడం నీ మంచి మనసుకు నిదర్శనం. శత్రువుకు కూడా మంచి చేసే దేవతామూర్తివి నువ్వు. నీ జీవితం ఏమైనా పర్లేదు, కానీ నీ ఫ్రెండ్ జీవితం నాశనం కాకూడదు అని నిజం డాడ్కి చెప్పలేదు. నిజం చెప్పుంటే వైదేహి గారికి డైవర్స్ ఇచ్చేసి ఖచ్చితంగా నిన్ను తన లైఫ్లోకి ఆహ్వానించేవారు. కానీ నువ్వు అలా చేయలేదు. గుండె నిండా వేదనున్నా గుండెని రాయి చేసుకుని బ్రతికావు. నాకు తండ్రి లేని లోటు తెలియకుండా పెంచావు. నేను నీ కొడుకును మమ్మీ, నీ పెంపకం. నీలాగే ఆలోచిస్తాను కదా. చీకటిగా మారిన నా తల్లి లైఫ్లో వెలుగు నింపాలి అనుకున్నాను, కానీ మరో తల్లి లైఫ్ని చీకటిమయం చేయాలి అనుకోలేదు. అందుకే నీ ఫ్రెండ్ గురించి నువ్వు డైరీలో రాసుకున్న ఆ రాతలు డైరీలో లేకుండా చేశాను. ఆ చివరి 4 పేపర్లు చింపేశాకే డాడ్కి ఆ డైరీ చూపించాను. డాడ్కి నీ ఫ్రెండ్ గురించి నిజం తెలియదు అని గదిలోకి వెళ్ళి ఇదిగో అని పేపర్స్ ఆమె చేతికి అందించాడు. అవి చూసిన వాణి నిశ్చింతగా ఊపిరి తీసుకుని కొడుకు ఉన్నతమైన ఆలోచనకు, మంచి మనసుకు గర్వంగా హ్యాపీగా ఫీల్ అయింది. అభికి డైరీలో చివరి పేజీలు చింపేసి ఉండడం గుర్తుకొచ్చింది. మహి, నా జీవితం ఎలాగో నాశనమైంది. కొన్నాళ్లలో లోకాన్ని విడిచిపోయే నా కోసం ఇన్నాళ్ళ వాళ్ళ బంధాన్ని దూరం చేయడం కరెక్ట్ కాదు. మన వల్ల మహేంద్ర వైదేహీల కాపురంలో ఎలాంటి సమస్య రాకూడదు. నాకు ప్రామిస్ చేసినట్టే ఇంకోసారి వాళ్ళ జోలికి వెళ్ళకు, సరేనా? సరే మామ్, వెళ్ళను. నీ సంతోషమే నాకు ముఖ్యం. కాసేపు రెస్ట్ తీసుకో, సరేనా అన్న? అంతటితో సంభాషణ ముగిసి అంతా విన్న అభికి బుర్ర బద్దలై మెంటలెక్కిపోతున్నట్టుగా ఉంది. అభి, ఇక్కడున్నావా? ఇంకా రెడీ అవ్వలేదు? అందరూ నీకోసం చూస్తున్నారు. వైదేహి దగ్గరికి రాగా, హౌ కుడ్ యూ డూ దిస్ మామ్? మనసులో అనుకుంటూ తనని చూస్తున్నాడు అభి. అతని చూపులకు సందేహంగా చూస్తూ, ఏమైంది అభి అని అడిగింది వైదేహి. ఏం లేదు మామ్, వస్తున్నాను అని ఆమెతో పాటు లోపలికి నడిచాడు. ఇదే జరిగింది. ఇప్పుడు చెప్పు, నా పొజిషన్లో నువ్వు ఉంటే ఏ డిసిషన్ తీసుకుంటావు అని అడిగాడు అభి ఆరుని చూస్తూ. అంతా విన్న ఆరు తలంతా ముద్దుబారిపోగా బ్లాంక్గా చూస్తూ ఉంది. ఆరు పెద్దమ్మ చాలా ఇన్నోసెంట్, ప్యూర్ హార్ట్. మమ్మీని బెస్ట్ ఫ్రెండ్ అనుకుని ఏం చెప్పినా నమ్మేసింది. డాడ్ని చంపేస్తారని భయపెట్టిస్తే డాడ్కి దూరమైంది. మామ్ డాడ్ని లవ్ చేసి ఉండొచ్చు. తన ప్రేమను దక్కించుకోవడానికి ఇదంతా చేసి ఉండొచ్చు. ఆ టైంలో తనకి అది కరెక్ట్ అనిపించవచ్చు. బట్ మామ్ వల్ల పెద్దమ్మకి అన్యాయం జరిగింది. తన లైఫ్ చీకటిగా మిగిలిపోయింది. అన్నయ్య తండ్రి లేని కొడుకుగా పెరగాల్సి వచ్చింది. వాళ్ళ లైఫ్లో అంత జరిగినా ఏ ఒక్క నిజం డాడ్కి తెలియనివ్వలేదు పెద్దమ్మ. తెలుసుంటే ఖచ్చితంగా డాడ్కి మామ్కి మధ్య డిఫరెన్సెస్ వచ్చేవి. చీటింగ్ ఎవరు సహించరారు. కానీ పెద్దమ్మ మామ్లా స్వార్థంగా ఆలోచించలేదు. అన్నయ్య కూడా అంతే. డాడ్కి మామ్ గురించి తెలియనివ్వలేదు. ఐడెంటిటీ కోరుకోలేదు. పాపం తనేం చేశాడు? తండ్రి ఉండి కూడా లేనట్టు ఎందుకు బ్రతకాలి? లీగల్గా ఫైట్ చేయొచ్చు, కానీ చేయాలి అనుకోలేదు. అలాంటి మంచి మనసున్న వాళ్ళకి నేను ఏమి ఇవ్వగలను? డాడ్ని తప్ప. ఆ రోజు నైట్ అంతా బాగా ఆలోచించాను. మామ్ పెద్దమ్మ గురించి ఇప్పుడు ఫీల్ అవ్వకపోవచ్చు, బట్ ఏదో ఒక టైంలో తను చేసింది రియలైజ్ అయ్యి గిల్టీగా ఫీల్ అవుతుంది. అలాగే పెద్దమ్మ పరిస్థితి తెలిసి కూడా చివరి రోజుల్లో తనని సంతోషంగా ఉంచలేకపోయానే అనే ఫీలింగ్ డాడ్కి ఎప్పటికీ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఇద్దరిలో ఉండకూడదని డాడ్ను పెద్దమ్మ దగ్గరికి పంపించాను. మామ్ చేసిన మిస్టేక్ని నేను కరెక్ట్ చేశాను. పెద్దమ్మ కోల్పోయిన సంతోషం, ప్రేమ తనకి దక్కింది. అలాగే అన్నయ్యకి కన్నతండ్రి ప్రేమ దక్కింది. ఇప్పుడు చెప్పు, నేను తీసుకున్న డిసిషన్ రాంగా అని అడిగాడు. ఆరు పడుకున్న బాబుని బెడ్పై పడుకోబెట్టి కళ్ళనీళ్ళు తుడుచుకొని అభిని గట్టిగా హత్తుకుంది. నిన్ను రాంగ్ అంటే నేను రాంగ్ అవుతాను అభి. ఇంత గొప్పగా ఆలోచించడం నీకే సాధ్యం. ఆ క్రిటికల్ డిసిషన్ తీసుకోవడానికి నువ్వు ఎంతగా ఆలోచించుంటావో, ఎంతగా నలిగిపోయి ఉంటావో తలుచుకోవడానికే కష్టంగా ఉంది. ఇన్ని నెలలుగా పెద్ద తుఫాన్ని గుండెల్లో మోస్తున్నావు. నేను కూడా మీ బాధలో పాలు పంచుకోలేకపోయాను అంది ఎమోషనల్గా. అభి ఆమె భుజాలు పట్టి దూరం జరిపి, కామ్ డౌన్, నేను చెప్పకుండా మాత్రం నీకెలా తెలుస్తుంది అని ఆమె కళ్ళనీళ్ళు తుడిచాడు. మరిప్పుడు మీ పెద్దమ్మ గారి పరిస్థితి ఏంటండి? ఎందుకు కొన్ని రోజులుగా చాలా టెన్షన్ పడుతున్నారు అని అడిగింది ఆందోళనగా. పెద్దమ్మ కండిషన్ సీరియస్గా ఉంది. మన బాబు పుట్టినరోజు తన హాస్పిటల్లో సీరియస్గా ఉంది, అందుకే వెళ్ళాను. ఇప్పుడు కూడా తన కండిషన్ క్రిటికల్గానే ఉంది. ఎప్పుడు ఏమయ్యో తెలీదు. ఆరు కళ్ళ నీళ్లతో బాధగా చూస్తుండిపోయింది. అండ్ మామ్కి కూడా డాడ్ గురించి డౌట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎలా అభి? అదే అర్థం కావట్లేదు ఆరు. మామ్ చేసింది తప్పే కావచ్చు, బట్ డాడ్పై ప్రేమతోనే చేసింది. వాళ్ళిద్దరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. మామ్ చేసిన మోసం గురించి డాడ్కి ఎప్పటికీ తెలియకూడదు.
అండ్ నాకు తెలుసని మామ్కి తెలిసినా చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. తనని నేను హర్ట్ చేయాలి అనుకోవట్లేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి. ఎవరి వల్ల ఎవరు బాధపడకూడదు అని నా తాపత్రయం. అవి చెప్తూ ఉంటే ఆరు ఆరాధనగా చూస్తూ ఉంది. రైట్ టైం చూసి మామ్కి నిజం చెప్పాలి అనుకున్నాను. నిజం తెలిసి మామ్ అర్థం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. అర్థం చేసుకోకపోతే తప్పకుండా పెద్ద ఇష్యూ అవుతుంది. బట్ నేను మేనేజ్ చేయగలను. కానీ ఈ టైంలో మామ్కి తెలియడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పెద్దమ్మ కండిషన్ సీరియస్గా ఉంది. డాడ్ తనని వదిలి రాని పరిస్థితి. అండ్ మామ్ ఏదైనా ఇష్యూ చేస్తే ఇప్పటికే బాధలో ఉన్న అక్కడందరూ ఇంకా సఫర్ అవుతారు. అంతేకాక డాడ్ గౌరవం ఫ్యామిలీలో సొసైటీలో ఎక్కడా తగ్గకూడదు. చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి ఈ విషయాన్ని. అందుకే ఏం చేయాలా ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. మామయ్య అత్తయ్యతో ఉన్నప్పుడు నిజం చెప్పడమే బెటర్ ఏమో అభి. అలాగే అత్తయ్య తనంతట తానుగా తెలుసుకోకముందే మీరే చెప్పేయాలి. అవునారు, అదే కరెక్ట్. బట్ పరిస్థితులు ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండవు కదా. లెట్స్ సీ ఏం జరుగుతుందో. భారంగా నిట్టూర్చాడు అభి. ఆరు అతని మొహాన్ని చేతిలోకి తీసుకొని, ఏం జరిగినా నువ్వు మేనేజ్ చేయగలవు అభి. నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల మీ అన్నయ్య పెద్దమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మావయ్య కూడా. ఇక అత్తయ్య గొడవ చేసినా అర్థం చేసుకుంటుంది అనిపిస్తుంది. ఎవరు బాధపడకూడదు అంటూ అందరి బాధను మీరు పడుతూ అందరి భారాన్ని మోస్తున్నారు. మీ భార్యగా మీ సగ బాధను భారాన్ని మోసే ఛాన్స్ నాకు ఇవ్వండి. మీలో మీరే నలిగిపోకండి అంది బాధగా. ఓకే డియర్ అని చిన్నగా నవ్వాడు అభి. మీలా ఆలోచించి కొడుకుండడం అత్తయ్య మావేలా అదృష్టం అండి. చిన్న చిన్న తప్పులను కూడా ఎత్తి చూపుతూ గొడవలు పడుతూ బంధాలను దూరం చేసుకుంటున్న ఈ కలికాలంలో ఎలాంటి తప్పునైనా మన్నించి వాళ్ళ తప్పులను సరిదిద్ది మనసు మార్చాలని చూస్తారు మీరు. మన కొడుకు కూడా మీలానే పవర్ఫుల్గా గొప్పవాడిగా అవ్వాలి అంది బాబుని మురిపంగా చూస్తూ. మన పిల్లలు మనల్ని చూసి పెరుగుతారారు. నేను మా డాడీని చూసి పెరిగాను. ఆయన వ్యక్తిత్వం, గుణం, సంస్కారం అన్నీ నాకు వచ్చాయి. అలాగే నా లక్షణాలన్నీ వాడికి కూడా వస్తాయి. ఎక్స్ట్రాగా నీ క్యూట్నెస్, అల్లరి కూడా తోడై ఇంకా క్యూట్గా ఉంటాడు అన్నాడు బాబు బుగ్గలు పుణుకుతూ. ఆరు నవ్వుతూ చూసి అవి నుదుటిపై ముద్దు పెట్టి, ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకోండి అంది. అలాగే శ్రీమతి గారు. నీతో షేర్ చేసుకున్నాక నా మనసులో భారం చాలా వరకు తగ్గింది తెలుసా. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. భర్తను, ఫ్యామిలీని అర్థం చేసుకొని పరిస్థితులకు తగ్గట్టు మెదిలే నీలాంటి గుణవంతురాలైన భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ, యు ఆర్ మై స్ట్రెంగ్త్ అని పెదవులపై చిన్నగా ముద్దు పెట్టాడు. లవ్ యూ. అతని వదిలి టేబుల్పై వాటర్ బాటిల్ తీసి అతనికి అందించింది. వాటర్ తాగేసి ఇవ్వగా తను తాగేసి ఇద్దరూ బాబుకి చెరోవైపు పడుకొని ఒకరినొకరు చూస్తూ హాయిగా నిద్రపోయారు. మార్నింగ్ మత్తుగా కళ్ళు తెరిచిన ఆది కిటికీ ముందు లీలగా కనిపిస్తున్న కృతి ఆకారానికి కళ్ళు నలుముకుని చూశాడు. కిటికీ వైపు తిరిగి టవల్తో తల తుడుచుకుంటూ ఉంది కృతి. హెయిర్ మొత్తం కుడికి ఎడమకి వేస్తూ తల తుడుచుకుంటూ ఉంటే డీప్ నెక్ బ్లౌజ్తో విశాలంగా కనిపిస్తుంది ఆమె వీపు. అక్కడి నుండి అతని చూపులు కిందకి జారి వంపులు తిరిగిన ఆమె తెల్లని నడుము మడతల్లో చిక్కుకుపోయాయి. కిటికీ నుండి పడుతున్న సన్ రైజ్కి ఆమె నడుము బంగారు వర్ణం అలుముకుంటే ఆమె నడుంపై నిలిచిన నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. అప్పుడప్పుడు ఆమె నడుమును చూస్తున్నా ఎందుకో ఈరోజే కొత్తగా అందంగా కనిపిస్తుంది ఆదికి. కొన్ని క్షణాలు రెప్ప వేయకుండా ఆమె బ్యాక్ని చూసిన ఆది కృతి ఇటు తిరగగానే వెంటనే చూపు మరల్చుకున్నాడు. ఆది, ఏం చేస్తున్నావు నువ్వు? ఈ కోతి నడుము రోజు కనిపిస్తుంది కదా, ఈ రోజేంటి అలా కళ్ళప్పగించి చూస్తున్నావు? నిన్నటి జెండు బొమ్మ ఎఫెక్టా అని గట్టిగా తల విదిల్చి తలెత్తి చూసేసరికి ఎదురుగా నిలబడి అతన్ని వింతగా చూస్తూ కనిపించింది కృతి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆది కృతిల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇద్దరి మధ్య దూరం తగ్గి దగ్గరవుతారా? వాణి హెల్త్ కండిషన్ ఏంటి? వాణి మహేంద్రల విషయం తెలిసి వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా ప్రళయం సృష్టిస్తుందా? నిత్య అక్షయల పెళ్లి ఎలా జరగబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.